లో పాలు పొందగా మునుపు మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలను కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45-46 వచనాలను కలిసి చదువుకుందాం. కొత్త నిబంధన గ్రంథంలో 15 పేజీ సంఖ్య 15. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తను కలిగిందంతయు అమ్మి దానిని కొనును. నాతో పలకండి. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తను కలిగిందంతయు అమ్మి దానిని కొనును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవుల ప్రభా, నీ నామను బట్టి నీ కృపను బట్టి ఉంది నాన్న తండ్రి. మరొకసారి నీ సన్నిధిలో ప్రభా, నీ శరీరక్తంలో పాలు పొందక పూర్వము ప్రభా మా జీవితాలు ఎలా ఉన్నాయో నీ వాక్యం ద్వారా పరిశీలించుకొని పరీక్షించుకొని ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యంగా నీ శరీరక్తంలో పాలు పొందే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా. తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడనే ఉంటుండగా వినగల చెవి, గ్రహింపగల మనసు మాకు దయచేయండి. చెప్పేవాడిని నేను కూడా బలహీనుని ప్రభా. నన్ను కడగండి, పవిత్రపరచండి, నన్ను కడగండి, నీ సాక్షిగా నిలబెట్టండి ప్రభా. నీ వాక్శక్తి ఆత్మనింపుదల దయచేయండి ప్రభా. ఈ సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. శత్రువుకు అవమానము, సిగ్గు కలగ చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఆది నుంచి అంతవరకు నీ సహాయాన్ని కోరుకుంటూ మీరు మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రత్యేకంగా ప్రభా నా జీవితంలో అమూల్యమైన దేవుడుగా ఉన్నా నీ అమూల్యమైన రక్తం ఇచ్చి నన్ను విమోచించినందుకు వందనాలు. నీ అమూల్యమైన కృపచేత నీ రెక్కల కింద ఆశ్రయము, ఆరోగ్యము, విశ్రాంతినిచ్చినందుకు వందనాలు తండ్రి. అమూల్యమైన వాగ్దానాలు నా జీవితంలో ఇచ్చి నెరవేర్చుకుంటూ వచ్చిన నీ ప్రేమతో కొరికే వందనాలు తండ్రి. అమూల్యమైన విశ్వాసము ద్వారా ప్రభా ఆ పరలోకానికి పునాదులు గల పట్టణానికి వెళ్తానని, అక్కడ నీ ద్వారా మెప్పు, ఘనత, మహిమ పొందుతానని నాకు అనుగ్రహించిన అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, అనుదినము నా ఎడల మీరు చూపుతున్న అమూల్యమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇంత గొప్ప దేవునికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేక ప్రభా మరొకసారి నిలబడుతుండగా తండ్రి బలపరిచి వాడుకుంటారని నమ్ముచు వందనాలు చెల్లించుకుంటూ ఇంత గొప్ప దేవునికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేక ప్రభా మీరు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ పాత్ర చేయబోని ఈ కొద్ది స్తుతి ఆరాధన త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనంలో పరలోకం గురించి ఈ అధ్యాయంలో అనేకమైన ఉపమానాలు రాయబడుతూ వచ్చినాయి. ఇక్కడ ఒక వర్తకుడు కనబడుతున్నాడు. ఆ వర్తకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ వర్తకుడు ఏమి కావాలని తిరుగుతున్నాడు. ఆయనకి ఏమి అవసరమై ఉన్నదంటే అమూల్యమైన ముత్యాలు కావాలంటండి. ఏం కావాలంట? అందరు గట్టిగా చెప్పండి. ఇవాళ ఏంటో మొత్తం ఖాళీ అయిపోయింది. సతీష్ అన్న వస్తే మరి మాటల మొత్తం ఏమైపోవాలా? ఖాళీ అయిపోవాలి. సరే, మంచిది. ఎంతమంది వస్తే అంతమంది సంతోషం, ఉన్నంతవరకే. అవునా కదా? నేను ఫస్ట్ ఆరంభ దినాల్లో పరిచర్య పోయినప్పుడు 3 వచ్చేవాళ్ళండి. ఒక సంఘాన్ని పంపించేవాళ్ళు. ఒక సంవత్సరం అంతా అక్కడికే పోయేది. నేను సంతోషంగా పోయేది. ఆ 3 ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎంత చక్కగా వినేవాళ్ళ వాక్యం. నాకు ఎంత ఆనందంగా ఉండేది వాళ్ళ దగ్గరికి పోవడానికి. సంవత్సరం అంతా వాళ్ళ దగ్గరికి పోయేది. అందరూ పోకపోయేది, నేను మడికి పోతూ ఉండేది. ఎంతమంది వచ్చారని కాదు, కానీ మనం శ్రద్ధగా వాక్యం వినాలా, శ్రద్ధగా వాక్యానుసారంగా జీవించాలా, నడుచుకోవాలి. సరే, మంచిది. ఈ వర్తకుడైన యేసు ప్రభువారికి అమూల్యమైన ముత్యములు కావాలా? ఎవరు కావాలా? వర్తకుడు యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటే అమూల్యమైన ముత్యములు ఆయన యందు భక్తి కలిగిన వారికి, ఆయన భక్తులకు సాదృశ్యంగా ఉంటూ ఉంది. ఒక అమూల్యమైన ముత్యం కొరకు చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఒక యవనస్తురాల కొరకు ఆ అమూల్యమైన ముత్యంగా ఎలా మార్చబడింది, ఆ అమ్మాయి ఏమిటి, అమ్మాయిలో ఉన్న ఆత్మీయమైన లక్షణాలు ఏమిటో ఒక 5 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అమ్మాయి ఎలా అమూల్యమైన ముత్యంగా ఉంది, నీకు నాకు ఏమి మాదిరి చూపించింది, ఆమె ద్వారా నేను ఏమి నేర్చుకోవాలా,
ఏమి తీర్మానం చేసుకోవాలో ఒక 5 విషయాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎవరు ఆవిడ? ఎవరు ఆ యవనస్తురాలు? రాండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 40వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 40వ వచనం. పేజీ సంఖ్య 210. అక్కడ ప్రతి సంవత్సరం అన్న కానీ అందరం చదువుకుందామమ్మా. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. చాలండి, తలపైకెత్తండి. చక్కని మాట అండి. ఇప్పుడు వరకు అంట కద్దు అంటే వాడుక అని అర్థం. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ కుమార్తెలు ఈ యెఫ్తా కుమార్తె కొరకు 4 దినములు పండగ చేస్తారంటమ్మా. ఏం చేస్తారంట? గట్టిగా చెప్పండి. అయిపోయింది, ఇంక పోతున్నా, లాస్ట్ వర్తమానానికి వచ్చేసాం. ఏంటంటే ఏం చేస్తారంట? యెఫ్తా కుమార్తె కొరకు 4 దినములు పండగ చేస్తారంటండి. బైబిల్లో ఎవరి గురించి అయినా పండగ చేస్తారని రాయబడిందండి? రాయబడిందా? అబ్రాహాం గురించి కానీ, మోషే గురించి కానీ, హానోకు గురించి కానీ చెప్పలేం పేర్లు, మీకు తెలీదా? నోవాహు గురించి కానీ ఎవరి గురించి 4 దినములు పండగ చేసినట్టుందండి. కానీ దేవుడు ఈ అమ్మాయి పేరు కూడా బైబిల్లో రాయబడలా. కానీ 4 దినములు ఈ అమ్మాయి గురించి ఏం చేస్తారంట? ప్రసిద్ధి చేస్తారంట. ఏమిటి ఈ అమ్మాయిలో ఉన్న గొప్పతనము? పేరు కూడా రాయబడలేదు. అందుకే ఈ అమ్మాయికి ఒక పేరు పెట్టుకుందాం మనం. ఏం పేరు పెట్టుకుందాం తెలుసా? అమూల్యమైన ముత్యము. ఏం పెట్టుకుందాం? మీకేమైనా ఇబ్బందా? మీకేం ఇబ్బంది లేదుగా. ఈ అమ్మాయికి ఏం పేరు పెట్టుకుందాం? అమూల్యమైన ముత్యము. ఎందుకు ఈ అమ్మాయి 4 రోజులు పండగ చేస్తారు? ఈ అమ్మాయి జీవితంలో ఉన్న 5 ఆత్మీయమైన విషయాలు టూకీగా చెప్పి ముగిస్తాను. ఎన్ని టైంలోనే పంపిస్తా, ఏం భయపడద్దు. ఈ అమ్మాయి గురించి ఎందుకు 4 దినములు పండగ చేస్తారు? రాండి, ఈ అమ్మాయిలో ఉన్న మొట్టమొదటి ఆత్మీయమైన లక్షణం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనం. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. చాలండి. ఈ అమ్మాయిలో ఉన్న మొట్టమొదటి లక్షణం, వీళ్ళ నాన్న అమ్మోనీయుల మీదకి యుద్ధానికి పోయాడు. అమ్మోనీయుల మీద యుద్ధానికి పోతే పై వచనాల్లో ఉందండి, మీరు తర్వాత చదవండి ప్రశాంతంగా. అమ్మోనీయుల మీద యుద్ధానికి పోతే వీళ్ళ నాన్న పేరు ఎవరంట? యెఫ్తా. అమ్మాయి ఎవరు? యెఫ్తా కుమార్తె. యెఫ్తాకి ఒక్క అమ్మాయే, వేరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేరు. సరే, ఆయన అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప విజయం ఇచ్చాడు. నానా రీతిగా మీరు కొద్దిగా బ్యాగ్ జరగండి, కొద్దిగా కనబడటానికి. నాకు అందరూ కనబడి అందరూ వింటున్నారంటే అప్పుడు ఇంకా గట్టిగా 1:30 దాకా చెప్తా. కొద్ది బ్యాక్ ఇంకొద్ది కనబడాల. అసలుకే సన్న మనిషిని, నాకు కనబడట్లే. సరే, మంచిది. అయితే విజయం ఇచ్చాడు. ఆయన విజయంతో వస్తుంటే చూడండి, ఇశ్రాయేల్ ప్రజలందరికీ యుద్ధం, ఇశ్రాయేల్ ప్రజలందరికీ విజయం ఇచ్చాడు దేవుడు. అవునా కాదా? అవునా కాదండి? వాళ్ళ మీద దండెడుతుంటే అమ్మోనీయుల మీద గొప్ప విజయం ఇచ్చాడు. ఒక్కరు కూడా అక్కడ దేవుని స్తుతించడానికి కానీ మహింపరచడానికి కానీ ఒక్కరు కూడా వచ్చినట్టు లేదు. న్యాయాధిపతి అంటే రాజుతో సమానమైన వాడు. ముందు న్యాయాధిపతులు, తర్వాత రాజులు వచ్చారు. అయితే మా నాన్నకి దేవుడు గొప్ప విజయం ఇచ్చాడని ఈ అమ్మాయి ఏం చేస్తుందంటండి? అక్కడ ఎవరు వచ్చారో ఎవరు రాలేదో తెలియదు. ఈ అమ్మాయి సంతోషంతో గంతులు వేసుకుంటూ తంబుర చేత పట్టుకొని ఏం చేస్తుందంట? వాళ్ళ నాన్న ఎదుర్కొనడానికి పోయిందంటండి. అంటే ఈ తంబుర ఏం చూపిస్తుందయ్యా బైబిల్ గ్రంథంలో అంటే ఆరాధనను చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? గట్టి చెప్పండి. నీరసంగా చెప్పొద్దామా? గట్టి చెప్పాలా? అమ్మా గట్టి వాల్యూమ్స్ పెంచండి. ఆరాధన చూపిస్తుంది. ఇందాక ఆరాధన చేసావు కదక్క, మైకొద్దని ఆడ చెప్పాలి గట్టిగా. నువ్వు బతికించాలా? నువ్వు ఉన్నవనే వస్తానా? నా స్వరానికి పోటీ నువ్వే. నువ్వు నన్ను భయపెడితే అట్ట, మరి నెమ్మది చెబితే అట్ట. తంబుర ఏం చూపిస్తుందంట? ఆరాధన చూపిస్తుంది. అది మనం ఎలా చెప్పగలుగుతాం? తంబుర ఆరాధనకి ఎలా చూపిస్తుంది? రాండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునైన మిరియాము తంబురను చేతపట్టుకొని
స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ. అబ్బా, ఈ తంబుర ఏం చూపిస్తుంది, నాట్యం ఏం చూపిస్తుందంటే ఆరాధన చూపిస్తుందండి. అక్కడ వాళ్ళు ఒక పాట పాడారు, మనందరికి ఇష్టమైన పాట కదా. నిర్గమా 15:11 ఏంటంట? వేలుపులలో నీ వంటి వాడెవడు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు. ఆడో పాట పాడుతున్నారు. ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేశాడని, గొప్ప విజయం ఇచ్చాడని వాళ్ళందరూ, స్త్రీలందరూ తంబుర పట్టుకున్నారు. నాట్యముతో ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అలాగే యెఫ్తా కుమార్తె కూడా నా దేవుడు తన ప్రజలకు గొప్ప విజయం ఇచ్చాడని ఈ అమ్మాయి తంబురు పట్టుకుని ఏం చేస్తుందంట? దేవుణ్ణి స్తుతిస్తుంది, దేవుణ్ణి మహిమపరుస్తుంది. అక్కడ ఎవరు రాలేదండి, విజయాన్ని అయితే పొందుకున్నారు, కానీ ఆరాధించడానికి ఎవరు వచ్చినట్టు లేరు. ఈ అమ్మాయి ఒకటే తంబురు పట్టుకుని ఏం చేస్తుందంట? వాళ్ళ తండ్రిని ఎదుర్కొనటకు పోయింది, దేవుని స్తుతిస్తూ ఉంది. అందుకే ఈ అమ్మాయికి ఒక చక్కని పేరు పెట్టుకుందాం. ఈ అమ్మాయిలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఈ అమ్మాయికి ఒక పేరు పెట్టుకుందాం. ఏంటంటే, ఏమో మంచి ఆరాధికురాలు. ఏంటంట? ఆరాధికురాలని పెట్టుకుందాం. మంచి తీసి తర్వాత పెడదాం, ఉప్పు తీసి పప్పులు వేసినట్టు మంచి పక్కన పెడదాం, ఒక పేరు పెట్టుకుందాం. ఏంటంటే ఈ అమ్మాయిలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంట? ఆరాధికురాలు. నాట్యముతో, తంబురతో దేవుణ్ణి స్తుతిస్తూ, ఓ యేసయ్యా, నా తండ్రికి విజయం ఇచ్చావు, నా ప్రజలకు విజయం ఇచ్చావు అని స్తుతిస్తూ తన తండ్రిని ఎదుర్కొనడానికి పోయింది. అమ్మా, బాగా గుర్తుపెట్టుకోవాలా, మనం ఆదివారం వచ్చిందంటే ఎవరైనా ఏమనుకుంటాం తెలుసా? బల్లా వర్తమానం మెయిన్ అనుకుంటామండి. అసలు బల్లా వర్తమానం మెయిన్ కాదండి. మెయిన్ వర్తమానం ఏదంటే ఆరాధన వర్తమానమే మెయిన్. ఈ రోజుకి ఏం పేరు? ఎక్కడికి వెళ్తానంటే ఆరాధనకి వెళ్తున్నాం అంట. దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. ఈ దినము ప్రభువుది. మన జీవితంలో సోమవారం నుంచి శనివారం దాకా దేవుని అడుక్కోవడమే సరిపోద్ది కదా, ప్రార్థించడమే సరిపోద్ది. ఈ ఒక్కరోజు ఏం చేయాలంటే ప్రభుని ఆరాధించాలా. ఇది శ్రేష్టత అండి, ఇది ధన్యత. యెషయా 43:7 ప్రకారం తీయొద్దులే కానీ, దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృజించాడు, మానవుని ఎందుకు నిర్మించాడంటే ఆయన మహిమ నిమిత్తము, ఆయన ఆరాధించే వారంగా ఉంటామని, ఆయన పూజించే వారంగా ఉండాలని. మట్టి అయిన మానవ దేహంలో మహిమైశ్వర్యం కలిగిన దేవునికి ఏదైనా ఇచ్చేది ఉందంటే కేవలము ఆరాధన మాత్రమే. అందుకే మనం ఉదయకాల సమయం ఎలా ప్రారంభించాలి? దేవుణ్ణి స్తుతించాలక్క, ఏకంగా ప్రార్థన పోకూడదు. మొట్టమొదటిగా కొన్ని నిమిషాలు ఏం చేయాలా? ఆయన ఆరాధించాలా, ఆయన ఘనపరచాలా. ఇది ప్రాముఖ్యమైనది. అసలు ఆదివారం ఎంతమంది మందిరానికి రాలేదు అండి. బైబిల్ గ్రంథంలో ఉంది, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, అంటే 1000 దినాలు ఆశీర్వాదాలు ఒక్కరోజు గడిపితే అవుతాయండి. మన వాళ్ళకి ఆశీర్వాదాలు వద్దు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకో. మరి నువ్వు మందిరం మానేతే దేవుడు రేపు ఎక్కడగడండి అడుగుతాడు కదా. కాబట్టి నేర్చుకోవాలి, మనం నేర్పించాలి, మనం మాదిరికరంగా ఉండాలి మనం. సరే, మంచిది. ఈ అమ్మాయిలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించే స్త్రీగా ఉంది, యవనస్తురాలుగా ఉంది, ఆరాధించే స్త్రీగా. బైబిల్లో కొంతమంది దేవుని ఆరాధించారు. కీర్తనకారుడైన దావీదు గురించి రాయబడింది రండి. కీర్తన 119, 164. కీర్తన 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు. చాలండి. ఒక రాజు ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడంట దేవుణ్ణి? 7 మార్లు స్తుతిస్తున్నాడంట. 7 మార్లు ఎలా స్తుతిస్తాడో తెలుసా? కీర్తన 34:1. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి. అబ్బా, ఏం చక్కని మాట అండి. ఎలా స్తుతిస్తాడంట? ఎల్లప్పుడూ. యేసయ్యా, నేను కూర్చున్నా నీకు స్తోత్రాలు చెల్లిస్తా, నించున్నా నీకు స్తుతి చెల్లిస్తా, నేను దారిన ప్రయాణం చేస్తున్నా అంటే. పైకి మనుషులు ఉంటాం కానీ మనుషులో మనం రకరకాలు మాట్లాడుకుంటాం కదా. మాట్లాడుకుంటారా లేరా మీరు? మాట్లాడుకోరా? పైకి ఉంటాం కానీ మనుషులు రకరకాలు ఉంటాయి కదా, ఆలోచనలు, రకరకాల మాటలు ఉంటాయి కదా. మాట్లాడుకోరా మీరు? మీరు మంచివాళ్ళండి బాబు. ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా మనుషులు ఏం చేయాలా? దేవునికి స్తుతులు చెల్లించాలా. ఈయన ఎల్లప్పుడూ ఎలా స్తుతిస్తాడు? సింహాసనం మీద ఉన్న మనుషులు ఏమనుకుంటాడు? దేవానికి స్తోత్రమయ్యా, ఈ సింహాసనం ఇచ్చావు, ఈ రక్షణ ఇచ్చావు, ఈ అధికారం ఇచ్చావు, నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, ఈ ధన్యతలోకి తీసుకొని వచ్చావు. అందుకే ఆయన కీర్తనాకారుడయ్యాడు, హృదయానుసారుడయ్యాడు, ఇష్టానుసారుడైన మనుషుడయ్యాడు. ఓ ప్రత్యేకత.
బైబిల్లో అందరూ ఎక్కువైన ఉన్నారు, ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఆరాధికులు చాలా తక్కువగా ఉన్నారు. ఏనంటాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తా, నిత్యమైన కీర్తి నా నోటు ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, దేవునికి కావలసిన వాళ్ళు కూడా ఎవరంటే, యోహాను సువార్త 4:23 ఉంది కదా, ఆయన వెదకుచున్నాడంట. ఎవరి కోసం వెతుకుతున్నాడంట? ఆరాధించే వారి కొరకు ఎదుగుతున్నాడు. అందరూ ప్రార్థన చేస్తున్నారంటండి, ఆరాధన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో యెఫ్తా కుమార్తె ఉంది. దేవుడు విజయం ఇచ్చాడని తంబుర పట్టుకొని నాట్యముతో తండ్రిని ఎదుర్కొంటుంది. బైబిల్ గ్రంథంలో ఇంకో ఆయన మంచి ఆరాధకుడిగా పిలువబడుతూ వచ్చాడు. ఆయన ఎలాంటి సమయంలో ఆరాధన చేశాడు చదవండి. యోబు గ్రంథం 1:21. యోబు గ్రంథం 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చి దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు. అబ్బా చాలండి, తలపైకెత్తండి. ఏం బైబిల్ చదువుతున్నారు, తెగ చదివేస్తున్నారు. ఇవాళ చదివారు 42 అధ్యాయాలు కలిగిన పుస్తకం ఏబు, మామూలుది కాదండి. ఇలా చదవమాకండి, మా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏమంటాడు? ఎలాంటప్పుడు? కడుపు నిండినప్పుడు ఆ మాట అంటండి, ప్రశాంతంగా ఉన్నప్పుడు అంటండా, సంతోషంగా ఉన్నప్పుడు అంటండా, శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, సమస్తము కోల్పోయినప్పుడు బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునికి ఏం కలగాల? అదే పరిస్థితిలో నీవు నేనుంటే గుండె ఆగి హార్ట్ అటాక్ వచ్చి ఎప్పుడో హోగయా మరగయా. ఏమండి? అసలు మనకు స్థుతి వస్తుందా? జ్వరం వస్తేనే మనం నోట నుండి మాట రాదా? ఏమండి? ఓ ప్రత్యేకత. అందుకే యోబు కొరకు దేవుడు చెప్పాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. ఈసారి వచ్చినప్పుడు చెప్తా, ప్రభు ప్రేరేపణ ఇవ్వాలా. అతని వంటి వాడు భూమి మీద ఎందుకు లేడు? ఒక 5 విషయాలు చెప్తా. యథార్థవంతులు ఉన్నారు, చెడుతనాన్ని విసర్జించిన వాళ్ళు ఉన్నారు, భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ లాస్ట్లో చివరి ఒక క్యాప్షన్ ఇచ్చాడు దేవుడు, చివరి సెంటెన్స్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? భూమి మీద అతని వంటి వాడు ఎందుకు లేడంటే ఒక కారణం ఏంటంటే, అతడు సమస్తము కోల్పోయినప్పుడు దేవుని ఆరాధించాడు, శ్రమలో దేవుని ఆరాధించాడు, బూడిదలో కూర్చొని దేవుని ఆరాధించాడు. ఒక ప్రత్యేకమైన ఆరాధన జీవితం. మన కడుపు నిండితే, సంతోషంగా ఉంటే యేసయ్యా నీకు స్తోత్రం అంటాం, ఓ యేసు నీ ప్రేమను పాడతాం. కష్టం వస్తే, నష్టం వస్తే స్తుతి చెల్లిస్తామా? ఓ ప్రత్యేకతగా ఉండాలండి. జ్వరం వచ్చినప్పుడు, లేవలేనప్పుడు, రక్తగణాలు పడిపోయినప్పుడు అప్పుడు చేయాలా, అప్పుడు పాడాలా, ఓ యేసు నీ ప్రేమని, అమూల్యమైన రక్తము ద్వారా అని, నా ప్రాణ ప్రియుడా అని. ఎంత బాగా చూస్తున్నారు మీరు, గట్టిగానే పాడతారు. ఎంత గట్టిగా పాడతారంటే ఎవడికి వినపడకుండా పాడతారు మీరు. ఓ ప్రత్యేకత క్రైస్తవ జీవితంలో. నీ ద్వారా నువ్వు ఒకటి నేర్పాలండి. నీ సంఘంలో ఒక ఐడెంటిటీ ఉండాలి. అదిగో పలానా అక్కు ఉన్నాడు, ఆ అక్కుంది, పలానా అన్నున్నాడు, మంచి ప్రార్థనాపరుడు, మంచి మాదిరికరమైన జీవితం, మంచి ఆరాధికురాలు. ఈ వింటున్నప్పుడు కొన్ని సంఘాల్లో పోయినప్పుడు చాలా బాగుంటుందండి, అవునా కాదు? ఓ ప్రత్యేకత నీ దేవుని కొరకు. ఎందులోనూ మొదటి స్థానంలో ఉన్నావు. యెఫ్తా కుమార్తె అంటుంది, ఎవరూ లేరు అక్కడ ఆరాధికులు. ఆ సమయంలో ఎవరూ లేరు. ఆ అమ్మాయి ఒక్కటే తంబుర పట్టుకొని నాట్యముతో వాళ్ళ తండ్రిని ఎదుర్కొంటుంది, దేవుని స్తుతిస్తూ. దేవుడు ఎంత ఆనందపడి ఉంటాడు. ఎవరూ లేరనుకున్నా, కానీ యెఫ్తా కుమార్తె ఏం చేస్తుంది? నన్ను ఆరాధిస్తుంది. ఎవరూ ఆరాధించినప్పుడు ఆ అమ్మాయి ఆరాధిస్తుంది. మొట్టమొదటిగా ఒక లక్షణం చాలండి. ఏంటంట? ఆమె మొట్టమొదటిగా ఆమెలో ఉన్న ఆత్మీయ లక్షణం ఏంటంట? ఆరాధికురాలు. ఏంటంట? ఎవరంట? ఆరాధికురాలు. రెండో విషయం రండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. ఆమె నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. తలబెగతండి. రెండోదిగా అంటుంది ఇక్కడ, తండ్రి నువ్వు దేవునికి మాట ఇచ్చావా, నీ మాట చొప్పున చేయి అంటే. రెండోదిగా ఎవరంటే, ఈ అమ్మాయికి పేరు పెట్టుకుందాం, విధేయురాలు. ఎవరంట? మొట్టమొదటగా ఆరాధికురాలు. అందుకే పేరు పెట్టలేదేమో, అందుకే మనమే 5 పేర్లు పెడతాం. ఇవాళ సియోనోలే పెట్టాలి 5 పేర్లు. ఏం పెడతారు? మొట్టమొదటిగా ఎవరంటే ఈ అమ్మాయి ఆరాధికురాలు. రెండోదిగా ఎవరంట? విధేయురాలు. తండ్రి నువ్వు మాట ఇచ్చావా, నీ మాట చొప్పున చేయంటుందండి. అసలు తండ్రి ఏం మాట ఇచ్చాడు? ఆ మాట కూడా చూసుకోవాలి కదా మనం. ఇప్పుడు రాని ఆయన ఏం మాట ఇచ్చాడు? 11వ అధ్యాయము 31వ వచనం. 31. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు
నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అబ్బో ఏం మాట ఇచ్చారంటండి. ప్రభువా నీకు దశంభాగం ఇస్తా, ఎప్పుడు వేసే కన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా, లేకపోతే నీకు కోడినిస్తా, మేకనిస్తా అని ప్రతిష్ఠ చేసుకోలేదంటండి. ఏం చేసుకున్నాడట? ఎవరు చేయలేని మొక్కుబడి చేశాడు యెఫ్తా. అందుకే విశ్వాస వీరులు అయిన పేరుంది. ఏమన్నాడు? ప్రభువా నాకు ఈ విజయం ఇచ్చావు కదా, నేను మా ఇంటికి పోయేటప్పుడు అమ్మా ఏంటంట ఇటు వినండి, ఇటు చూడండి, గమనించండి. నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే మొట్టమొదటగా వస్తారో, నన్ను ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళని తెచ్చి ఏం చేస్తా? నీకు ప్రతిష్ఠ చేస్తాను. రెండోదికి ఏం చేస్తా? నీకు దహన బలి అర్పిస్తా. ఇప్పుడు ఎవరు వచ్చారంటండి? కుమార్తె వచ్చింది. ఆయన కొడుకులు లేరు, ఇక కూతురు లేరు, ఒకే ఒక కూతురు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? మొక్కుబడి చేసుకున్నాడు. ఈయన సామాన్యుడు కాదండి. తర్వాత ఇంటికి ఎందులో సావండి. ఈయన ఏం చేశాడు తెలుసా? ఇక ఆ అమ్మాయిని చూసి ఇక ఒకటే ఏడుస్తున్నాడు బట్టలు చింపుకొని. బిడ్డా ఎంత బాధ పెట్టావమ్మా, నేను యెహోవాకు మొక్కుకున్నా, ఏడ్చుకుంటా అంటాడేనా? నేను యెహోవాకు మాట ఇచ్చున్నా, నేను మాట తప్పనంటాడండి. చూడండి ఎంత విశ్వాసం ఆయన. నువ్వు కుమార్తె అయితే అయ్యావు, నాకు ఇంకా నువ్వు తప్ప ఎవరు లేకపోతే కానీ నేను దేవుడికి మాట ఇచ్చా, ఆ మాట నేను తప్పను అన్నాడండి. ఆయన ఎంత విశ్వాసం అయితే ఈ కుమార్తె ఇంకెంత విశ్వాసం చూడండి. ఏమందంటే అమ్మాయి, తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, నీ మాట చొప్పున చేయి. ఎంత విశ్వాసం అండి. అందుకే చరిత్రలో నిలిచిపోయింది. జీవగ్రంథంలో తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. అందుకే ఈ అమ్మాయి కొరకు 4 రోజులు పండగ చేస్తారు. ఇప్పుడు వరకు బైబిల్లో రాయబడిన మాట, ఇప్పటి వరకు ఇశ్రాయేలు కుమార్తెలు ఈమె గురించి 4 దినములు ప్రసిద్ధి చేయుట కద్దు, అది వాడుక. కారణం ఏంటో తెలుసా? బిడ్డ నేను నీకు దహన బలిగా ఇస్తా దేవునికంటే ఇచ్చేనానా? ఎవరైనా ఉంటారండి ఇప్పుడు? ఎవరైనా ఉంటారు ఇలాంటి కుమారులు కుమార్తెలు? ఉంటారు అసలు? ఎవరు ఉంటారండి? అందుకే వాళ్ళు బైబిల్ గ్రంథంలో, జీవ గ్రంథంలో వాళ్ళ పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. ఇలా పెంచాలా? పెంచితే ఎలా పెంచాలా? ఒక ఇస్సాకు వలే పెంచాలా? కట్టేసి కట్టెల మీద పెట్టినా, అవునా కదండి? 30 సంవత్సరాల లోపు వయసు ఉందండి అప్పుడు ఇస్సాక్కి. అబ్రాహాంకి అప్పుడు వయసు ఎంత తెలుసా? ఎంత ఆయనకి? 30 ఉందంటే ఆయనకి 130 సంవత్సరాలు. అవునండి. ఇస్సాకు ఒకడు, యెఫ్తా కుమార్తె ఒకటి, యేసు ప్రభువారు, వీళ్ళు ముగ్గురేనండి. తండ్రి మాట విని మరణానికి తెగించింది వీళ్ళు ముగ్గురే. అయితే ఇస్సాకు తప్పించబడ్డాడు, యెఫ్తా కుమార్తె తప్పించబడింది, యేసు ప్రభువారు మడికి బలి అవుతూ వచ్చారు. ఆయన లోకరక్షకుడు కాబట్టి. ఎంత ప్రత్యేకత అండి. ఏ మాట ఏంది? బిడ్డ నేను దహన బలికి అర్పిస్తా దేవునికి, ఇచ్చేనా అని అందండి. ఏదైనా అంటారా? నేను ఇస్సాకు స్థానంలో అనుకుంటా, ముసలోడా నీవు పొయ్యే కాలం దగ్గర పెట్టి నిన్ను ఇచ్చుకో, లేకపోతే ఆ కట్టెల మీద అబ్రాహామును బండబెట్టి కత్తి వీడు పట్టుకునేవాడు. ఏమండి? మనమైతే అంతే చేద్దాం, మనం కంటి చూపుతోనే చంపేస్తాం ఆయా. ఏమండి? ఓ ప్రత్యేకత. యెఫ్తా కుమార్తె ఏమంటుంది? నానా మాట ఇచ్చావా, నీ మాట చొప్పున చెయ్యి అంటే. రెండోదిగా ఎవరంట ఈ అమ్మాయి? విధేయురాలు. ఎవరంట? విధేయురాలు. దేవునికి ఎవరు కావాలా? విధేయులు కావాలి. చదువుతారా యెషయా గ్రంథం 66:2? త్వరగా యెషయా గ్రంథం 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను. ఎవరిని దృష్టిస్తారంటండి? మాట వినేవాణ్ణి. ఎవరంటారక? ఎవడైతే నా మాట విని వణుకుచుండునో. ఎవరు కావాలి నాకు? విని ఈ చెవిత విని ఈ చెవిత వదిలేసిపోయే వాళ్ళు కాదు, మాట విన్నోళ్ళు కాదు, ఎదురాడేవాళ్ళు కాదు, మేమని చూపించుకునేవాళ్ళు కాదు, గర్విష్ఠులు కాదు. ఎవరు కావాలా? మాట వినేవాడు కావాలా, తన్ను తాను తగ్గించుకునేవాడు కావాలా. దేవుడు అంటాడు, నేను ఎవరిని చూస్తానో తెలుసా, ఎవరిని హక్కును చేర్చుకుంటానో తెలుసా, ఎవరి ప్రార్థన ఆలకిస్తానో తెలుసా, ఎవరిని ఘనంగా ఇస్తానో తెలుసా? నా మాట వినేవాడిని. ఆయన మాట వినాలంతే. అబ్రాహాం విన్నాడు, చరిత్రలో నిలిచిపోయాడు. దావీదు విన్నాడు, చరిత్రలో నిలిచిపోయాడు. యోసేపు విన్నాడు, ఫలించడు, కొమ్మయ్యాడు. ఎవడు వింటే వాడు ఆశీర్వదించబడతాడు. అంతే కదండి. వినేవాడు కావాలా, విధేయత చూపించేవాడు కావాలా. ఓ మాట చదవండి, ద్వితీయోపదేశకాండం 28:1. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1 వచనం.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నెడలా నీ దేవుడైన యెహోవా చాలండి. మనం హెచ్చింపబడాలా? సరే, లోకరీతికి వద్దు, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి రావాలి. మనం లోక సంబంధమైన ఆశీర్వాదం గురించి బైబిల్ ఎప్పుడు చెప్పదండి. ఎప్పుడైనా సరే లోక సంబంధమైన ఆశీర్వాదం చెప్తే అది తప్పుడు బోధ. ఉన్నవాడు తన ఉన్న స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. లేనివాడు లేని స్థితిని బట్టి దేవుని వాళ్ళకుందని మనం ఏడవకూడదు, మనకు లేదని బాధపడదు. దేవుడు ఇది ఇచ్చాడు అంతే, చాలు, సంతోషం. క్రైస్తవుడు ఆ సంతృప్తి కలిగి ఉండాలి అంతే. అవునా కాదా? ఇక్కడ ఉండి నువ్వు హెచ్చింపబడాలంటే, తలగా ఉండాలంటే, ఆత్మీయంగా మొదటి స్థితిలో ఉండాలంటే, పరలోకంలో శ్రేష్టకరమైన బహుమానం కావాలంటే ఆయన మాట వినాలి. అక్కడ రాయబడి నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. మనుషుల మాట వింటాం, అవునా కదండి? అవునా కాదా? దేవుని మాట వింటాం కష్టమైపోతుంది. చెడగొట్టేవాడి మాట వింటాం, పాడు చేసేవాడి మాట వింటాం, దేవుని మాట వినటానికి ఇష్టపడమండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆత్మీయమైన జీవితంలో ఉన్నతంగా ఆశీర్వదించబడాలి అంటే, పాతరము క్రొత్త తరము భక్తుల వలె ఉండాలి అంటే ఏం చేయాలంట? ఆయన మాట వినాలా? వినటం మాత్రమే కాదు, విధేయత చూపించాలి. ఏం చూపించాలా? ఏదైనా కానీ అంతే. అమ్మాయి అంటుంది, తండ్రి మాట ఇచ్చావా, నీ మాట చొప్పున చెయ్యి, అంతే, విధేయత అంతే. అందుకే ఆ అమ్మాయి అమూల్యమైన ముత్యంగా తయారై. ఓ మాట చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 6:1. పిల్లలారా మీ ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఎలా ఉండాలంటండి? అమ్మ తల్లబెగెత్తండి. మన పిల్లలు మన మాట వినాలని కోరుకుంటాం కదా మనం, అంతే కదా అన్న? అంతే కదా? మన పిల్లలు మన మాట వినాలా. మనం ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. లేకపోతే మన అత్తమ్మ మాట వినాలా. మనం వింటామా? అత్తమ్మ మాట వింటామా? ఒకడంట చెప్పా కదా, ఒకడంట కట్టితో చెక్కతో మంచం తయారు చేస్తున్నాడంట. నువ్వు బాగిను, ఇప్పుడు బాగింటావు, నేను బాగా విను, నీ కొరకే చెబుతున్నామా? వాడు ఫుల్ బిజీ, నాకన్నా ఎక్కువ బిజీ వాడు. సరే ఇటు చూడండి, మీరు తల తెప్పమాకండమ్మా. ఒకడు చెక్కతో మంచం చేస్తున్నాడంట. మంచం చేస్తుంటే వాళ్ళ కొడుకు వచ్చి అడిగిందంట, నానా ఏంటి చెక్కతో మంచం చేస్తున్నా, మనకు చాలా మంచాలు ఉన్నాయి కదా, పరుపులు ఉన్నాయి కదా అంటండి. రే, మీ తాత ఉన్నాడు కదా ముసలాడు, వాడు మంచాలన్నీ ఖరాబ్ చేస్తున్నాడు, వాని కొరకురా, మా నాన్న కొరకురా చెక్క మంచం ఒకటి చేస్తున్నారా అని అంటండి. కొడుకు మంచాడు, వాడు కడుపును పుట్టినాడు కదా, వాడు అన్నాడంట, చేసేదేదో గట్టిగా చేయి, రేపు నీకు కూడా ఉపయోగపడింది అన్నాడంట. అవునా అంట? చేసేదేదో గట్టిగా చేయి, ఇప్పుడు మీ నాన్న కొరకు వాడుతూ నువ్వు, నీ తర్వాత నేనేం చేస్తా, నీ కొరకు వాడతా. అందుకేనమ్మా జాగ్రత్తగా మన పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలా? ప్రేమగా చూసుకోవాలి, లోబడి ఉండాలి. అవునా కదా? వాళ్ళు లేకపోతే మనకి జీవితం లేదు కదా, మన అమ్మా నాన్న లేకపోతే. అవునా కదా? ఇక్కడ అంటాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి. లోబడే ఉండాలా. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ప్రాముఖ్యంగా మనందరము దేవునికి లోబడి ఉండాలా, దేవుని మాట వినాలా, దేవునికి విధేయులై యెఫ్తా కుమార్తె వలె, ఇస్సాకు వలె, అబ్రాహాము వలె వాళ్ళతో పాటు మన పేరు కూడా ఉండాలి. వీళ్ళు మాట వింటారు, వీరు విధేయులు. మాట వినేవాడికి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా, అవునా కదన్న? ఎవరైతే మాట వింటారో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాం, అవునా కదా? మాట వినేవాడు కావాలి. మొట్టమొదటిగా అమ్మాయి ఆరాధికురాలు, రెండోదిగా విధేయురాలు. ఇక చాలు, ఇక ముందుకు పోదాం. మూడో విషయం రండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గురించి. చాలండి. మూడో విషయం ఏంటంటే, ఈ అమ్మాయి యవనస్తులు ఎలా ఉందంటే కన్యగా ఉంది. ఎలా ఉందంట? కన్య అంటే ఏంటంటే బైబిల్ అర్థం ఏంటంటే పరిశుద్ధురాలు. ఎలా ఉందంట? పరిశుద్ధంగా ఉంది. మూడో పేరు ఏంటంటే ఈ అమ్మాయిలో పరిశుద్ధురాలు. ఏంటంట? మొట్టమొదటిగా ఆరాధికురాలు, రెండోదిగా విధేయురాలు, మూడోదిగా
పరిశుద్ధురాలు ఏమంటుంది? నానా మంచిదే, నువ్వు మాట ఇచ్చావు కదా, 2 నెలలు విడువు, నా కన్యత్వంను గురించి నేను ప్రలాపిస్తా. ఎవరంటే ఈ అమ్మాయి పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది. అందుకే ఉన్న మూడో పేరు ఏంటంటే పరిశుద్ధురాలు. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? చదువుతారా? 1 పేతురు 1:14. త్వరగా పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై. మన దేవుడు ఎలా ఉన్నాడంటండి? పరిశుద్ధుడు. మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ఏమైద్ది? ఇప్పుడు రాండి, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 12:4. 12:14 అందరితో సమాధానంగా ఉండుడి, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పరిశుద్ధత లేకపోతే, పవిత్రత లేకపోతే నువ్వు ఎన్ని ఆదివారాలు వచ్చినా, ఎంత ఆరాధన చేసినా ప్రభువుని చూడలేము, పరలోకానికి పోము. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, అంతే. ఆయనకి పరిశుద్ధత కావాలా, పవిత్రత కావాలా? అమ్మాయిలో ఏముందంట? పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధత లేకపోతే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, చదువుతారా? దానియేలు గ్రంథం 1:8. త్వరగా దానియేలు గ్రంథం 1:8. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. చాలండి అమ్మ, ఇంక మీరు వినండి. తమ్ముడు చదువుతాడు, లేదా చెల్లి చదివిద్ది. మీరు శ్రద్ధగా నా వాక్యాన్ని వినండి. చూడండి, దానియేలు గ్రంథము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయట? 12 అధ్యాయాలు ఉన్నాయి. దానియేలుకున్న బిరుదేంటి? బహుప్రియుడు. 4 రాజులు మారారు, కానీ దానియేలు ప్రధానమంత్రి మటుకి మారలేదు. కారణం ఏంటో తెలుసా? దానియేలులో ఈ శ్రేష్టత, ఈ తీర్మానం లేకపోతే దానియేలు పుస్తకం అసలు రాయబడేదే కాదు. ఏం తీర్మానం చేసుకున్నాడు? తన్ను తాను అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించాడంతే. ఈ తీర్మానము 12 అధ్యాయాలు కలిగిన పుస్తకంలాగా రాయబడింది. నక్షత్రము వలె ప్రకాశించాడు. కారణం ఏంటంటే ఆయన తీర్మానం. ఏంటి ఆయన తీర్మానం? మనం అనుకుంటాం ఏంతో మేము మాట్లాడకూడదు అనుకుంటాం. ఇలాంటి తీర్మానాలు అయితే బంగారం తీసుకుంటాం. మన మాట వినలేదు, మనకి ఎగనెస్ట్గా చేస్తున్నాడు. ఏమండి, కొన్ని తీర్మానాలు చేసుకుంటాం లోకంలో, తెలుసా మీకు? అడుగుతారేమని చెప్పండి, తీసుకుంటావా లేదా? ఇలాంటి తీర్మానాలు చేసుకోవాలి. ఏంటంటే తీర్మానం, నేను పవిత్రంగా ఉండాలి. దానియేలు ఆ తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఏం చేసిందంట? బహుప్రియుడిగా చేసింది, ఒక ప్రకాశించే నక్షత్రంగా చేసింది. ఏంటి ఆ తీర్మానం? యేసయ్యా, నువ్వు పవిత్రంగా ఉన్నావు, నేను ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా. నా చూపులో కానీ, మాటలో కానీ, హృదయ ధ్యానము కానీ ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా, నీకు ఇష్టంగా ఉండాలా. ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడండి. దేవుడు ప్రతి ఒక్కరు చూస్తున్నాడు. ఆయన కన్నులు భూలోకమంతటా సంచారం చేస్తున్నాయి. మనం ఏం చేసేది ప్రతి తెలుసు. గుర్తుపెట్టుకో, నువ్వు మంచి చేస్తే నీకు బహుమతి ఉంది. నువ్వు చెడు చేసావా, తప్పిపోయావా, అపవిత్రంగా ఉన్నావా, అపవిత్రంగా జీవిస్తున్నావా, మనకు ఒక పాట ఉందిగా, నీ లెక్క చెప్పే రోజు ఉంది. ఒకటి ఉందండి, ఒక రోజు ఉంది, తాడ తీస్తాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉంది, ఆయన కరుణామయుడు, ప్రేమమయుడు అని చెప్పుకుంటాం. బైబిల్లో మాట ఉంది, జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. గుర్తుపెట్టుకోండి. రక్షింపబడిన దాకా కరుణామయుడే, నువ్వు రక్షింపబడిన తర్వాత నేను కరెక్ట్గా లేకపోతే భయంకరం. గుర్తుపెట్టుకోవాలా, జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా కాపాడుకోవాలా. దానియేలు అన్నాడు, రాజు భోజనమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, నన్ను అపవిత్రపరిచేది, నన్ను పాడు చేసేది, దేవునికి దూరపరిచేది, అది నాకు వద్దంతే. ఆ మాట ఏం చేశాడు? దేవుడు తలగా నిలబెట్టాడు. బబులోను సామ్రాజ్యంలో దానియేలును తలగా నిలబెట్టాడండి. ఈ ఉద్దేశంతో నేనున్నా దేవుడు అంతే తలగా ఉంచుతాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట ఉంది, చదువుతారా? ఆదికాండం 39:12. ఆదికాండం 39:12 త్వరగా.
39:12. అప్పుడు ఆమె పట్టుకొని ఆ, చెప్పగా ఆ, విడిచిపెట్టి చాలండి. ఏసేపు నిలబడ్డాడు. దానియేలు నిలబడ్డాడంటే రాజు భోజనము పానం ఏం చేశాడు? అది అపవిత్రమని దానికి దూరంగా ఉన్నాడు. ఏసేపు నిలబడ్డాడంటే ఏం చేశాడు? పాపాన్ని చూసి ఏం చేశాడు? పారిపోయాడు అంతే. ఏం చేశాడంట? పాపాన్ని చూసి పారిపోబట్టి ఏసేపు ఫలించాడు, కొమ్మయ్యాడు. దానియేలు అపవిత్రమైన దాన్ని ముట్టలేదు కాబట్టి బహుప్రియుడయ్యాడు. చూడండి ఆశీర్వాదాలు. వాళ్ళు ఊకినే భక్తులు కాలేదండి. అసలు రాజు భోజనం ఎంత బాగుంటుందండి, ఎంత బాగుంటుంది చెప్పరేమండి. అసలు ప్రసాదం వాళ్ళ ఇంట్లో భోజనమే మసాలాల వాసన గట్టిగా వస్తుంది. మేము ఇందాక ఆటోలో వస్తున్నాం, ఆటోలో వస్తుంటే అక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది బ్రిడ్జి దగ్గర. ఆ మసాలా వాసన ఇక్కడ ఆటోలో ఆగితే ఆటోలోకి వస్తున్నాయి. మా ఆటో డ్రైవర్ అంటాడు, ఆహా భలే వస్తున్నాయి అన్న వాసన అంటున్నాడు. ఇక రాజు పూజించి భోజనం ఎలా ఉంటుందండి? ఎన్ని రకాలు ఉంటాయి. అది ఏదైనా కానీ, లోకంలో ఎంత గొప్పదైనా కానీ, ఎంత అవసరమైనా కానీ, మనం నీతిని తప్పకూడదు, మన పరిశుద్ధతను కోల్పోకూడదు. అది ప్రాముఖ్యమైనది మనకి. ఏదేమైనా కానీ దానియేలు నిలబడ్డాడు, బహుప్రియుడయ్యాడు. ఏసేపు పాపాన్ని చూసి పారిపోయాడు అంతే. పారిపోకపోతే ఏసేపు గురించి మనం చెప్పుకునే అవసరతే ఉండేది కాదు. ఫలించడి కొమ్మయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ఎప్పుడు దాకా? చచ్చిన దాకా ఇద్దరు ప్రధానమంత్రులు అండి బైబిల్లో. ఒకటి ఏసేపు, ఇంకోళ్ళు ఎవరు ప్రధానమంత్రులు అండి బ్రదరు? దానియేలు. ఇప్పుడే చెప్పే కదండి, ఆయన ప్రధానమంత్రి. చచ్చిపోయిన దాకా వీళ్ళకి రిటైర్మెంట్ లేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పరిశుద్ధులు. పాపాన్ని చూసి అసహించుకున్న వాళ్ళు, పాపాన్ని చూసి పారిపోయిన వాళ్ళు. జాగ్రత్త కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. మూడోదిగా ఎలాంటిదంటే అమ్మాయి పరిశుద్ధురాలు. తను కన్యగా ఉంటూ ఉంది, ఒక మాదిరికరంగా ఉంటూ ఉంది. నాలుగోదిగా రండి, అమ్మాయిలో ఉన్న నాలుగో శ్రేష్టకరమైన లక్షణం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. మొట్టమొదటిగా ఎలాంటిదంటే అమ్మాయి ఆరాధికురాలు. రెండోదిగా అమ్మాయి ఎలాంటిదంట? విధేయురాలు. మూడోదిగా ఎలాంటిదంటే అమ్మాయి అన్ని పరిశుద్ధురాలు. ఇప్పుడు నాలుగో విషయం రండి, అదే 37వ వచనమే చదవండి బ్రదరు. నేనును నా చెలికెత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వము గూర్చి ప్రలాపించదను. ఎక్కడికి పోద్దంటండి ఈవిడ? కొండల మీద పోద్దంట. కొండల మీద పోయి ఏం చేసిందంట? ప్రలాపించిందంట. బైబిల్లో కొండ అనుభవం ఏం చూపిస్తుందంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుందంట? కొండల అనుభవం ఏం చూపిస్తుంది? ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. ఏమో కొండల మీద పోయి ఎలా ఏం చేసిందో తెలుసా? మామూలు ప్రార్థన చేయదంటండి. ఎలా చేసిందంట ప్రార్థన? ప్రలాపించే ప్రార్థన చేసిందంట. ఏం చేసిందంట? ప్రలాపన అంటే అర్థం ఏంటంటే ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా ఏడవటం అండి. ఏడవటానికి ఓపిక ఉంటుంది. అంటే తట్టుకోలేని సమస్య వస్తే ఎలా ఏడుతాం? బిగ్గరగా శక్తి అంతా పోయిందాక ఏడుతాం కదన్నా. అంతే, అర్థమవుతుంది నా భాష. ప్రలాపన అంటే శక్తి, బిగ్గరగా శక్తి అంతా కోల్పోయిందాక ఏడ్చేది ప్రలాపన అంటారు. అంత బాధ కలిగితే, అంత వేదన కలిగితే ప్రలాపిస్తున్నారు అంటారండి. అమ్మాయి కొండల మీద పోయి ఎలాంటి ప్రార్థన చేసిద్దంట? ప్రలాపించే ప్రార్థన చేసిద్దంట, దుఃఖంతో చేసిద్దంట, వేదంతో చేసిద్దంట, అంగలార్పుతో ప్రార్థన చేసింది. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలా? ప్రార్థన ఎలా చేయాలా? ఎలా చేయాలండి? మీకు స్నేహితులు ఉన్నారా? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటారు కదా. అటు చూస్తారేమండి, మీకు ఫ్రెండ్స్ లేరా? మీరు మంచోలేమండి, మీరు ఎవరితో మాట్లాడరేమండి, అంత సైకిలేనా? ఉంటారు కదా. నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి. నేను గట్టిగా నేను ధైర్యంగా చెప్తా ఈ విషయంలో. నాకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు తెలుసా? రోజుకు 6 గంటలు చెప్తారు నా స్నేహితులు. 3 గంటలు ఎవరు తక్కువ చేయడు నా స్నేహితులు ఉన్నారు. నాకున్న ఫ్రెండ్స్ అందరూ ఎంత చేస్తారంట? రోజుకు 3 గంటలు, 6 గంటలు, 4 గంటలు ప్రార్థన చేస్తారు. నా బలము వాళ్ళే. నేను పరిచయం చేస్తానంటే నీ టెన్షన్లో కూడా నా బలము వాళ్ళే. ప్రార్థనా పరులు కావాలి. ఒక బైబిల్ జ్ఞానం అంటాడు, మన కొరకంట ₹1,00,00,000 సంపాదించుకున్నట కంటే మన కొరకు ప్రార్థన చేసి ఒక ప్రార్థనా పరుని సంపాదించుకోవాలంట. ఒక విశ్వాసం ఎవరిని సంపాదించుకోవాలంట? మనం ₹1,00,00,000 సంపాదించుకుంటావా, ప్రార్థనా పరుని సంపాదించుకుంటావా? డబ్బులే కావాలా, ప్రార్థన వద్దు, ఏమొద్దు. డబ్బు ఉంటే ఏదేం చేయొచ్చా? డబ్బు కన్నా శక్తివంతమైంది ఏంటంట?
ప్రార్థన అండి. అమ్మాయి ఏం చేసిందో తెలుసా? కొండల మీదకి పోయి ప్రలాపించిద్దంట, ప్రార్థన చేసిద్దంట. మన ప్రార్థనలు కూడా అలా. అమ్మ ఇందా చెప్పే కదా, క్రీస్తు పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకో. నువ్వు అనేకుల వరకు ప్రార్థన చేస్తే, కన్నీరు గారిస్తే, ఏడిస్తే దేవుడు ఎన్ని బహుమానాలు ఇస్తాడండి. బైబిల్ గ్రంథంలో ఒక ఉంది, రాండి లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 2:37. 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తుందంటండి. ఎవరంటండి ఈవిడ? అన్నా అనే ఒక ప్రవక్తి. 7 ఏళ్ళే ఉందంటండి పెనిమిడితో. 7 ఏళ్ళ తర్వాత భర్త చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు చేసిందంట ప్రార్థన? మామూలు ప్రార్థన కంటే ఉపవాస ప్రార్థనలు అంటండి ఏమో చేసేది. ఎన్ని సంవత్సరాలు చేసిందంట? 84 సంవత్సరాలు చేసిందంటండి. ఎవరి కొరకు చేసిందో తెలుసా? రక్షకుని కొరకు, విమోచకుని కొరకు. అప్పుడు ఏమున్న కాలంలో ప్రజలందరూ చీకట్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు. దేవుడు ఎవరితో మాట్లాడట్లే. మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్తకు మధ్యలో ఒక తెల్ల పేజీ ఉంది. ఉందా? మీ బైబిల్లో ఉందండి. ఆ తెల్ల పేజీ ఎన్ని సంవత్సరాలు గుర్తుగా ఉంది తెలుసా? 400 సంవత్సరాలు గుర్తుగా ఉంది. 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలా. అందరూ చీకట్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, మరణాంధకారంలో ఉన్నారు, పాతాళానికి వెళ్ళేవారుగా ఉన్నారు. అప్పుడున్నారండి ఈ ముత్యాలు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభువా, అందరూ చీకట్లో ఉన్నారు, మాకు వెలుగు కావాలా, వెలుగే ఉన్న దేవుడు కావాలా, రక్షకుడు కావాలా, పాపముల నుండి రక్షించే దేవుడు కావాలని 84 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏమితో పాటు కొంతమంది గుంపు ఉన్నారు. నేను అనుకుంటాను రేపు పరలోకం ఇలాంటి వాళ్ళకేనండి బహుమతి. మనం అందరం అనుకుంటాం, మూలలు ఉంటారు కదా, ఏమీ తెలియనట్టుంటారు కదా. సరే, సమయం వచ్చింది కానీ చెప్తున్నాను, టైం ఉందిగా. అమ్మా అమ్మా ఏడే ఉన్నారు అందరూ? ఇటు చూడండి అమ్మ, వెనకాల ఎందుకు చూస్తారు? అందరూ ఏడే ఉన్నారు? సీఎంలోనే ఉన్నారా? మీ ఇంటికాడికి పోయొచ్చారా? తాళాలు వేసారా బీరువాళ్ళకి? ఏ ఇబ్బంది లేకపోతే ఒకసారి పోయొస్తారా? ఆడికి బాగుమాకండి అమ్మ, ఇంకా 10 నిమిషాలు అయిపోద్ది. ఇప్పుడు ఏదో చెప్పబోయా, మర్చిపోయా. ఏం చెప్పబోయా? 84 సంవత్సరాలు ప్రార్థన చేసింది, ఏదో చెప్పబోయానన్న. సరే, పోయింది, మొత్తం పోయింది. సరే, ఏదో చెప్దాం అనుకున్నా, ఇక పోయింది, ఇంక అంతే. ఇక గుర్తు రావట్లే. వెరీ గుడ్ అబ్బా. అమ్మా సమయం వచ్చిందండి. మా దగ్గర నందిగామ బేతేల్లో పెద్ద సంఘం మాది. అక్కడ రాజమ్మ గారని ఒక ఆవిడ వృద్ధాప్యానికి వచ్చిన ఆవిడ, ముసలావిడ, చాలా భేద విధవరాలు. మాకు అక్కడ కాలనీ ఇచ్చారు కొత్తగా నందిగామలో. కాలనీ నుంచి ఆమె రావడానికి ఇప్పుడు కాదండి, రక్షింపండి కొత్తలు అంటే కనీసము 17 సంవత్సరాల క్రితం మాట. నేను రక్షణలో కొత్తలో వచ్చినప్పుడు 3 రూపాయలండి ఆటో ఛార్జ్. 3 రూపాయలు ఆటో ఛార్జ్. 3 రూపాయలు లేకపోతే ఆమె కాడ నడుచుకుంటూ వచ్చేదండి, 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చేది. ఆమె వచ్చేది పాపం మందిరంలో భోజనాలు పెడతారు కదా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి. ఆమె అన్నం తింటుంటే కొంతమంది ఉద్యోగస్తులు ఎగతాళి చేసేవాళ్ళు, నవ్వుతూ ఉండేది. ఆమె పాపం సరైన వస్త్రాలు ఉండేవి కావు, వృద్ధాప్యానికి ఉంది. ఆ కుమారుడు పట్టించు, చాలా భేద విధవరాలు. ఎవరైనా ప్రేమించి మామూలుగా డబ్బులు ఇస్తే ఆటోకు పోయేది, లేకపోతే నడుచుకుంటూ పోయేది ఆమె. అసలు ఆమె అంటే సంఘంలో విలువే లేదు. అందరూ ఎగతాళి. అందరూ ఆఫీసర్స్ కదా, మేము కూడా మందిరంలో పనిచేస్తుంటే, మందిరంలో ఉడుతుంటే ఉద్యోగస్తులు ఉండేవాళ్ళండి మా మందిరంలో. అందరూ ఉద్యోగస్తులు పిల్లలు ఎట చూసేవాళ్ళు తెలుసా? మమ్మల్ని చూసి అసహించుకునేవాళ్ళు, మమ్మల్ని చూసి తప్పించుకొని పోయేవాళ్ళు. ఇక నేనైతే మరి ఎంత తెల్లగా ఉన్నాను చూసారా? నేను పాయింట్ మోకాల దాకా మడత పెట్టి, మాకు 14 బాత్రూమ్స్ ఉన్నాయి బేతేల్లో. ఓ చేతిలో ఫినాయిల్, ఓ చేతిలో యాసిడ్, ఓ చేతిలో బ్రష్. నా డ్యూటీ అది. మురికి కాలువలు తీయటం, దొడ్డు కావటం నా డ్యూటీ. ఇక నన్ను చూస్తే నా కలరు, నా డ్రెస్సు, నా ఫినాయిల్ బాటిల్ నన్ను పలకరించే నాదుడే ఉండేవాడు కాదు. ఊడ్చేవాడిని చూస్తేనే అసహించుకొని పోయేవాళ్ళు. ఇక నన్ను చూస్తే అట్టుండేవాళ్ళం అండి మేము. కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలే, మేము నమ్మకంగా చేశాం. మేము ఇప్పటికీ మా మందిరంలో ప్రతి పని నేనే చేస్తాను తిరువురులో. మాకు అదే ఆశీర్వాదం. మేము మా దేవుని పని చేస్తున్నాం. మేము ఎవరనండి? మా రాజు పని చేస్తున్నాం మేము. అవునా కాదండి? అయితే ఆ రాజమ్మ గారు నేను అంత పేద స్థితిలో ఉండేది. ఆమె అంటే అందరూ ఎగతాళి, సెటైర్లు వేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. ఆమె ఎప్పుడు బాధపడేది కాదు. ప్రతి మీటింగ్కి వచ్చేదాన్ని నడుచుకుంటా. మా దగ్గరికి ఒక మంచి స్పీకర్ వచ్చాడు, హెబ్రోన్ నుంచి వచ్చాడు. హెబ్రోన్ నుంచి వచ్చి వాక్యం చెప్పుకుంటా
ఆయన అన్నాడు, మీ అందరూ నాకు తెలియదులే కానీ మీలో ఉన్న రాజమ్మ గారు నాకు తెలుసు. ఆమె అంతకుముందు కొత్తగూడెంలో కూడా ఉందంటండి. నేను కొత్తగూడెం పోయాను, ఆమె గురించి అక్కడ సేవకుడు చెప్పాడంటండి. ఆమె చీర చినిగిపోయి ఉంటుందండి, అన్ని మాసికలు ఉంటాయి. ఆమె ఏం చేసిందో తెలుసండి, ఎక్కడికి వెళ్ళిన సువార్త పత్రికలు అడిగి తీసుకుంటుందండి, బతికిలాడి తీసుకుంటుంది, బైబిల్ తీసుకుంటుంది. జైలుకు పోయి సువార్త పత్రికలు పంచింది, హాస్పిటల్లో పోయి పత్రికలు పంచింది. ఈ ఘనమైన సాక్ష్యం రేపు పరలోకంలో నాకంటే ముందు రాజమ్మ గారు పోద్దని చెప్పారు. అందరూ నోరెళ్ళు పెట్టుకుని చూస్తారు. ఖరీదైన చీరలు కట్టుకున్న వాళ్ళు, ఖరీదైన వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు రాజమ్మ గారికి వెళ్ళి చూస్తున్నారు. ఆమె లోకరీతిగా దరిద్రురాలే కానీ క్రీస్తునందు ఎలా ఉంది? ధనవంతురాలు ఉంది. ఎబ్రోన్ నుంచి వచ్చిన వర్తమాని కూడా చెప్పాడు. అసలు రాజమ్మ గారి విలువ అది. రాజమ్మ గారి పరిచర్య అద్భుతం. యవనస్తురాలుగా ఉన్నప్పుడంట ఎక్కడికంటే అక్కడికి పోయి సువార్త పత్రికలు అంట, నడి రోడ్లో తిడుతున్నా కొడుతున్నా సువార్త పత్రికలు పంచేదంట. హాస్పిటల్లో పోయేదంట, చెరసాల మధ్యలో పోయేది, పోలీసు వాళ్ళకి ఇచ్చేదంట. తీసుకోండి అయ్యా. ఏమి చక్కని సాక్ష్యం అండి. గంటల కొద్దీ ప్రార్థన చేసిద్దంటండి పత్రికలు పంచే ముందు. మీలో ఒక మంచి ఆత్మీయురాలు ఉందని ఆయన చెప్తున్నాడండి. అదండి సాక్ష్యం. రేపు పరలోకంలో కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. మనం అనుకుంటాం ఏమో పరలోక రాజ్యానికి వచ్చిందా? ప్రియమైన సంగమా, ఒక ప్రత్యేకత. అమ్మాయిలో ఉన్న 4వ లక్షణం ఏంటంటే మంచి ప్రార్థనా పరురాలు. ఎవరంట? 4వ పేరు ఏంటంటే అమ్మాయికి ప్రార్థనా పరురాలు. ఎలాంటి ప్రార్థన చేసిద్ది? ప్రలాపించే ప్రార్థన చేసింది. చదువుతారా ఒక మాట? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథం 9:20 త్వరగా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరికి అంగలార్పు ఇచ్చెను. చాలండి. ఏం నేర్పాలంటే మన పిల్లలకి? ప్రార్థన చేయడం నేర్పాలా, అంగలార్పు నేర్పాలా, రోదనం చేయడం నేర్పాలి. వాడికి ప్రార్థన చేసి వాడిని అడవిలో పంపిండి, వాడు హాయిగా బ్రతికేస్తాడు. సింహాలు వచ్చినా ఎలుగుబంట్లు వచ్చినా వాళ్ళ జీవితంలో ఏముంది? ప్రార్థన ఉంది. వాడికి డిగ్రీ ఉంది, జాబ్ ఉందని సింహం దగ్గర రాకుండా ఉంటుందా? వానికి ఏం కావాలి ఆ టైంలో? ప్రార్థన కావాలి. మన పిల్లలకి ఏం నేర్పాలి? చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఏం నేర్పాలా? ప్రార్థన నేర్పాలి, ప్రార్థించడం నేర్పాలా. అది ఇర్మియా భక్తుడు అంటాడు, స్త్రీలారా మీ కుమార్తెలకు మీ కుమారులకు ఏం నేర్పాలా? అంగలార్పు నేర్పాలి, రోదనం చేయడం నేర్పాలి, ప్రార్థించడం నేర్పాలా, మోకాల జీవితం నేర్పాలా. వాడు ఎక్కడున్నప్పుడు తలగా ఉంటాడు. ప్రార్థన. ఎవరి మోకాలు, ఒక సామెత ఇయన్ బౌన్స్ అనే ఒక భక్తుడు చెప్పాడు, ఎవరి మోకాలు నల్లగా ఉంటాయో వారి ముఖాలు తెల్లగా ఉంటాయండి. నాకున్న గొప్ప వరం ఏంటో తెలుసా? నా మోకాలు నల్లగా ఉంటాయి, నా మొహం కూడా నల్లగానే ఉంటుంది. అందుకని నేను ఎంత ప్రార్థన ఎవరికి తెలియదు, ఎంత ప్రార్థన చేసేది నాకున్న గొప్ప వరము. నేను బుట్టయ్య కూడా అడవుల్లోకి పోతే ఆయన అన్నాడు, అయ్యా నువ్వు ప్రార్థనా పరుడువేనా అంతని అడుగుతూ ఉన్నాడు. నా దగ్గరికి వచ్చాడు, మౌనంగా ఉన్నాడు. ఏంటన్నా మౌనంగా ఉన్నానంటే, ఏం చేస్తావు, నీ ముఖం నల్లగానే ఉంది, నీ మోకాలు నల్లగానే ఉన్నాడు. నువ్వు గమనించావు నా గొప్పతనం అనుకున్నా. అమ్మ, ప్రార్థించే వాళ్ళు కావాలి. కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎవరు కావాలా? మాటలు చెప్పేవాళ్ళు కాదు. ఎవరు కావాలా? ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, ప్రలాపించేవాళ్ళు కావాలి, రోధించేవాళ్ళు కావాలి. నశించిపోయే ఆత్మల కొరకు, చీకట్లో ఉన్న ప్రజల కొరకు, కొండల్లో కోణల్లో భయంకరమైన మనుషుల మధ్యలో సేవ చేస్తున్న వారి కొరకు, చెరసాల్లో మగ్గిపోతున్న వారి కొరకు. నైజీరియాలో అంట క్రైస్తవులు ఈ రోజుకు 30 మందిని చంపుతున్నారంట. జిహాదు, వాళ్ళు ఉగ్రవాదులు. ఈ సంవత్సరం 2025లో ఈ 10 నెలల్లో 7,000 మంది క్రైస్తవులు చంపారంట. ఎవడు చేస్తాడు ప్రార్థన? సుఖంగా ఉన్న మనం చేయాలా? మనకు ఎంతో టైం ఉంది, మనకు ప్రశాంతత ఉంది, అవునా కాదండి? ఏం చేయాలా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలండి. ఇంటింటి సువార్త చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొట్టబడుతున్నారు, తిట్టబడుతున్నారు, చెరసాల్లో మగ్గిపోతున్నారు, ఎప్పుడైతే కొంతమంది చంపేస్తున్నారు. ఎవరు చేయాలా ప్రార్థన? మనం చేయని పని వాళ్ళు చేస్తున్నారు. మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలండి, భారంగా చేయాలా, రోధించాలా, ఏడవాలా. 4వదిగా అమ్మాయి ఎలాంటిదంట? ప్రార్థనా పరురాలు. మొట్టమొదటిగా ఆరాధికురాలు, 2వదిగా విధేయురాలు, 3వదిగా పరిశుద్ధురాలు, 4వదిగా ప్రార్థనా పరురాలు, 5వదిగా ఒక్క మాట చెప్పేసి మన బల్లలో పాల్పొందు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 39వ వచనం. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున, చాలండి అంతా అయిపోయిన తర్వాత ఏమొచ్చిందంట? పారిపోలే. ఏమొచ్చిందంట? వచ్చింది తండ్రి దగ్గరికి, నానా నువ్వు బలిస్తాన్నావుగా, ఇక బలి అని చెప్పిందంట. అంటే 5వదిగా అమ్మాయికి ఓ పేరు పెట్టుకుందాం
పెట్టుకుందాం అక్క. అమ్మా ఇటు గమనించండి. 5వ పేరు ఏం పేరు తెలుసా? యోగ్యురాలు. ఏం పేరంట? కొద్దిగా గట్టిగా చెప్పండి. అమ్మయ్య అయిపోయింది వర్తమానం. అమ్మ వెళ్ళిపోతున్నాడు ఇక సంతోషం. ఏం పేరంట? నానా నువ్వు మాట ఇచ్చావు కదా, ఇక దహన బలిగా అర్పించే, నీ దేవునికి ప్రతిష్ఠ చేసేయి. నీ దేవుని కొరకు నేను ఈ దేవుని కొరకు అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధమే. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దేవుడు నరబలి కోరడండి, బలి కోరడు. ఈ అమ్మాయి ఏం చేయబడిందంటే అర్పించబడలేదు, కానీ దేవుని కొరకు ప్రతిష్ఠిత చేయబడింది, చంపివేయబడలేదు. దేవుడు అది కోరుకోడు. అంటే ఇక దేవుని కొరకే అమ్మాయిని తీసుకొని పోతారు, అడవిలో ఒక గుడారం వేస్తారు. ఇక చనిపోయిన దినములన్నీ దేవుని కొరకే అమ్మాయి బ్రతకాల. ఇక పెళ్ళి ఉండదు, లోక సంబంధమైన ఏ ఆశలు కోరికలు ఉండవు. ఇక దేవుని సేవించుకుంటా అమ్మాయి ఆ జీవితం ముగించాల. 5వదిగా తన తండ్రి ఇచ్చిన మాటను నెరవేరుస్తూ వచ్చింది. ప్రభు కొరకు సజీవ యాగముగా సమర్పించబడుతూ వచ్చింది. అందుకే అమ్మాయికి పేరేంటంటే యోగ్యురాలు. ఏం పేరంట? మనం కూడా ఎలా ఉండాలా? రోమా 12:1 త్వరగా. రోమా 12:1. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను చాలండి. ఎవరు సమర్పించాలా? సజీవ యాగముగా మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మనకు జీవితం ఇచ్చి మనకు కుటుంబం ఇచ్చి మన పోషిస్తూ మన కాపాడుతూ మన నడిపిస్తున్న దేవుని కొరకు ఏం చేయాలంట? సజీవ యాగముగా సమర్పించబడాలంటే. అమ్మాయి సజీవ యాగంగా సమర్పించబడి యవనస్తురాలు, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి, అవునా కదండి? కానీ దేవుని కొరకు ఎలా అర్పించబడిందంట? సజీవ యాగముగా సమర్పించబడుతూ వచ్చి. అసలు మనం క్రైస్తవులు ఎలా ఉండాలో తెలుసా? చదువుతారా? రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8-9 వచనాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వచనం గుర్తుపెట్టుకోండి. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. చాలండి. ఎవరి కోసం బ్రతకాలంట? ప్రభు కోసం బ్రతకాలంట. మనం బ్రతికినను చనిపోయినను ఎవరి కోసం బ్రతకాలా? ఈ మాట కనుక గట్టిగా మనందరము దేవుని బల్లా దగ్గరికి వచ్చాం, ఆయన శరీర రక్తంలో పాలు పొందాం, మన హృదయం మీద కనుక చేసుకొని చెప్తే నిజంగా ప్రభు కోసం బతుకుతున్నామా? ఒక మాట ఆలోచిస్తే ఇదే మాట రేపు ప్రభు అడుగుతాడండి. అందుకే అంటాడు, భక్తుడు అంటాడు, పరలోకంలో శేషం ఉంటుంది అంటండి. ఎవరు ఉంటారంట? వచ్చిన వాళ్ళందరూ ఉండరు, శేషం ఉంటుందంట. ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తారు, సజీవ యాగంగా సమర్పించబడతారు. నేను అనుకుంటాను పౌలు, యెఫ్తా కుమార్తె, యెఫ్తా, సియోను నివాసులు, మీరు అందరూ కూడా పోతారు. నాకు నమ్మకం, గట్టి నమ్మకం. అటు చూస్తారేమండి? పోరా? మీరు పోయేటప్పుడు నన్ను కూడా తీసుకొని పోండి. మచిలీపట్నం పోయినట్టు పోయారు. ఓ ప్రసాదన్న, ఓ బీచ్లో ఫుటోలు, ఒబ్బా భోజనాలు కూడా ప్రార్థనలు, నాయనా అయ్యా బాబోయ్, మేము కూడా మమ్మల్ని మర్చిపోయి వీళ్ళు పోయారా? రేపు మనందరము పరలోకంలో ఆ విధంగా పిక్నిక్లో ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే యెఫ్తా కుమార్తె వలె ఉండాలి. ఎలా ఉండాలా? రేపు పరలోకంలో కూడా ఆ పెండ్లి విందులో ఉండాలంటే, బంగారుమయమైన దేశంలో ఉండాలంటే, దేవుడే శిల్పి అంటండి, ఎంత చక్కగా కట్టాడు. ఆ పట్టణంలో మనందరము సంతోషంగా ఉండాలంటే యెఫ్తా కుమార్తె వలె ఉండాలి. అమూల్యమైన ముత్యాల్లా ఉండాలి. మొట్టమొదటిగా ఆరాధికులుగా ఉండాలా, విధేయులుగా ఉండాలా, పరిశుద్ధులుగా ఉండాలా, ప్రార్థనాపరులుగా ఉండాలా, 5వది యోగ్యులుగా ఉండాలి. 5 లక్షణాలు ఉంటే యెఫ్తా కుమార్తె అమూల్యమైన ముత్యమైంది. ఈ 5 లక్షణాలు మనలో ఉంటే మనము అమూల్యమైన ముత్యమే. ఆ వర్తకుడైన యేసు ప్రభువారు సియోన్లో అమూల్యమైన ముత్యాలు ఉన్నాయేమో అని వెదటానికి వచ్చాడు. మనం అలాగుంటే ధన్యులము, లేకపోతే ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రభువా, యెఫ్తా కుమార్తె వలె మేము కూడా అమూల్యమైన ముత్యములుగా మా జీవితాలను కట్టు, మమ్మల్ని సిద్ధపరచు, నీ రాజ్యం కొరకు, నీ రాకడ కొరకు. మేము బ్రతికేది నీ కొరకు బ్రతుకులాగున. పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అదొద్దు మనకి, ఇదైతే కావాలా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఈ మాట బాగుంది. చావైతే ఇది మాకు దూరం కావాలా. ఏమండి? అలా ఉండాలా, సజీవ యాగంగా సమర్పించబడాలా. అమ్మా, రోమా 14:8-9 బాగా గుర్తుపెట్టుకోండి. మనం బ్రతికినను
ప్రభు కోసమే బ్రతుకుతున్నాం. చనిపోయినను అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాంటి యెఫ్తా కుమార్తె వలె అమూల్యమైన ముత్యములుగా దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. రండి మోకరించి ప్రార్థన చేసుకుందాం.